దేవి మహిపాల్పై దాడి చేసిన వారిపై హత్యాయత్నం అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సిపికి ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం పీర్లపల్లి గ్రామం మాల సామాజిక వర్గానికి చెందిన దేవి మహిపాల్ జీవన ఆధారమైన గొర్రెల మందపై ముదిరాజ్ కులానికి చెందిన సభ్యులు దాడి చేయడం హేయమని అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట సిపిని కోరారు. గ్రామానికి చెందిన దేవి మహిపాల్పై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఒక ల్యాండ్ తగాదాలు ఉంటే సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. మరి చట్టాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం అక్కడ తహసీల్దార్కు అప్లికేషన్ ఇస్తే మరి సర్వే చేసి ఎవరో అద్దెకు వాళ్ళకు నిర్ణయిస్తారు. మరి అటువంటిది మరి ఆయన దాడి చేయడం, మరి వాళ్ళందరూ కూడా దాడి చేస్తే ఆయన అప్పుడు తప్పించుకొని పారిపోకపోతే చంపేటువంటి ప్రయత్నం కూడా చేసిండ్రు. మరి వాళ్ళు ఏదైతే దాడి చేసిండ్రో ఆ మహేష్ కానీ ఆ ఎల్ఏ కానీ తర్వాత ఇంకా దాడి చేసినటువంటి ఎవరున్నారో వాళ్ళందరిపై కూడా మరి హత్యాయత్నం కేసు ప్లస్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ శాఖ వాడిని మరి సిపి గారిని ఆదేశిస్తూ ఉన్నా. మరి సిపి గారికి జాయిన్ కానటువంటి రేపే జాయిన్ అవుతాడు. మరి వాళ్ళతో మాట్లాడి తప్పకుండా ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయించి తప్పకుండా వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మరి వైద్య సదుపాయం సరిగ్గా లేదు, మరి డ్యూటీకి డాక్టర్ సరిగ్గా రావడం లేదని చెప్పి చాలామంది కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి టీసీహెచ్ గారితో మాట్లాడి వారితో తప్పకుండా మరి ఆసుపత్రిలో సరైన సేవలు నిర్ణీత సమయంలో వెలుగు పాటిస్తూ సేవ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఆదేశిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదేమైనా మరి ఏసీపీ గారికి ఇక్కడ మాట్లాడతా, నేను దాన్ని కూడా మాట్లాడినా. తప్పకుండా ఈ యొక్క మరి మహిపాల్కి న్యాయం చేస్తాం. మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ భూమి ఎంజాయ్మెంట్ సర్వే చేయించి మరి ఎవరాదులు ఏమున్నాయో నిర్ణయించి మరి పూర్వ విషయంలో తగాదా ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా వీలైన త్వరగా పరిష్కారం చేసి మరి మహిపాల్ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. దీని అందరూ కూడా దత్త సంఘాలు కానీ మేధావులు కానీ ఇటువంటి చర్యలను ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా మరి ఎస్సీలు అంటే వాళ్ళకు దాడులు చేయడం మరి చాలా అలసైపోయింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే తప్పకుండా వారిపై కఠిన చర్యలు ఉండాలి. మరి హత్యాయత్నం మీద కేసు నమోదు చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ శాఖకు డైరెక్షన్ ఇస్తాను. జై భీమ్, జై హింద్.